హాయ్ అండి. ఈరోజు మా పిల్లలకి హాలిడే ఇచ్చారు వర్షం పడుతుందని. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏం చేద్దామా అంటే ఉల్లిపాయ పకోడీ చేద్దాం అనుకున్నా. కాకపోతే పాలకూర కూడా ఉంది కదా, పాలకూర పకోడీ చేద్దామని ఇంకా రెడీ చేసి పెట్టుకున్నా అన్నీ. వీళ్ళు పాలకూర కర్రీ వండితే తినట్లేదు. ఇంక పకోడీ చేస్తే తింటారో లేదో ఒకసారి ట్రై చేద్దామని ఇట్లా శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవి ఉల్లిపాయ ముక్కలు, ఇంకా నెక్స్ట్ వచ్చి పాలకూర ఇవి తరిగేసి పక్కన పెట్టేసుకున్నాను. పిల్లలు అసలు ఈ పాలకూర ఆకుకూరలు అయితే అసలు తినట్లేదు. కర్రీ వండితే ముట్టుకోవట్లేదు. కాబట్టి పకోడీ చేసి పెడితే తింటారో లేదో ఒకసారి ట్రై చేద్దామని ఎప్పుడు ఉల్లిపాయ పకోడీ కామన్గా చేస్తా. ఈరోజు అయితే పాలకూర పకోడీ ఫస్ట్ టైం చేస్తున్నా. ఇదైతే కరివేపాకు పౌడరు. కరివేపాకు ఎండబెట్టి నేను మిక్సీ పట్టి ఉంచుకున్నాను. కరివేపాకు కూరలో వేసి తీసి పడేస్తున్నారు. అలా అని పౌడర్ రూపంలో పెట్టి ఉంచుకొని ఇంటి పకోడీకి అన్నింటికి వేసుకుంటున్నా. కర్రీస్లోకి పాలకూర తరిమేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు పాలకూర వేసేసుకున్నా శనగపిండిలో. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకు క్రంచీగా కరకరలాడాలంటే పొడిగా కలుపుకోవాలి. లేదు మనకి స్మూత్గా రావాలి అంటే కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. నాకైతే క్రంచీగా రావాలని నేనైతే పొడిగా కలుపుకున్నాను. చూడండి, మీకు వీడియోలో చూపించే విధంగా మీకు కరకరలాడాలి అంటే ఇలా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇంకా ప్లేట్ నుంచి కొంచెం తీసేసి ఒక్కొక్క వాయి అయితే వేస్తున్నాను. ఒకసారి ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, బాగా తింటారు. కొంచెం వాయి అయితే వేసేసుకున్నాను. పకోడీ కూడా బాగానే వచ్చింది. అసలు మా పిల్లలు తింటారో తినరో అనేసి కొంచెం చేశానన్నమాట. మా పిల్లలు ఇంకా ఉల్లిపాయ పకోడీ అని చెప్పి పెట్టేసి ఇచ్చేసాను, తినేసారు. పకోడీ చాలా టేస్ట్గా కూడా వచ్చిందనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఏదైనా ట్రై చేసేటప్పుడు కొంచెం ట్రై చేయాలి, ఎక్కువ ట్రై చేయకూడదు. అది మళ్ళీ బాగాలేకపోతే మనకి ఇబ్బందికరం కదా. కాబట్టి కొంచెం ట్రై చేసుకోండి. పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. బాయ్.